ఈ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామం ఇప్పుడు ఒక అద్భుతానికి వేదికని చెప్పుకోవచ్చు. గోదావరి తీరంలోని మట్టి పొరల్లో శతాబ్దాలుగా తాకి ఉన్న సింహవాహిని దుర్గామాత విగ్రహం బయటపడడంతో భక్తులు పరవశించిపోతూ ఉన్నారు. సాక్షాత్తు అమ్మవారే స్వయంగా తన ఉనికిని చాటుకున్నట్టుగా ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల బృందావన్ పీఠానికి చెందిన సాధువులు ముల్కల గ్రామానికి వెళ్లడం జరిగింది. వెళ్తూ కూడా అక్కడున్న ఓ ఖాళీ స్థలం వైపు చూసి వాళ్ళు ఒక్కసారిగా అక్కడ ఆగిపోవడం జరిగింది. ఇక్కడ ఏదో గొప్ప శక్తి ఉంది, తవ్వితే అమ్మవారు బయటపడతారు అని ఠక్కుని చెప్పేశారు. జేసీబీ పెట్టి తవ్వడం మొదలు పెట్టారు. ఆశ్చర్యకరంగా గంట తిరిగేలోపే సరిగ్గా వారు చూపించిన చోటే అమ్మవారి విగ్రహం బయటపడింది. కేవలం సాధువుల వాక్శుద్ధితోనే అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అసలు ఇది ఎలా సాధ్యం, సాధువులకు నిజంగానే దివ్యశక్తి ఉంటుందా అనే విషయాన్ని ఈరోజు మనకి చేయడానికి బ్రహ్మశ్రీ డాక్టర్ ఎర్రోజు పవన్ శాస్త్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. సాధువులకి ఇంత దివ్యశక్తి ఉంటుంది అని అంటారా? వారు చెప్పిన దాని ప్రకారం కూడా అక్కడ మీరు అక్కడ తవ్వకం కూడా జరిపారు. ఒక అమ్మవారి విగ్రహం కూడా బయటపడింది. అక్కడంతా కూడా ఒక వైబ్రేషన్ వచ్చి కూడా వాళ్ళు అక్కడ ఉన్న సాధువులు ఆగిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే యాక్చువల్గా సాధువులకు అంత మహిమ ఉంటుంది అంటారా? ఇప్పుడు ఇది మనది భారత సంస్కృతి, హైందవ జాతి. పురాతన కాలం నుంచి కూడా ఎంతో మంది యోగులు, నాగసాధవులు, అఘోరులు అనేటువంటి వాళ్ళకు చాలా దివ్య దృష్టి అనేటువంటిది ఉన్నది. ఎందుకంటే మహర్షుల కాలం నుంచి వస్తున్నటువంటిది. ఈ సందర్భంలో మహా కుంభమేళ జరిగినప్పుడు అక్కడికి ఎంతో మంది అఘోరలు కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వస్తూ ఉంటుంటారు. మరి వచ్చేటువంటి వారు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, మళ్ళీ వెళ్ళేటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటిది ఇంతవరకు ఏ మీడియా వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే అంత సూక్ష్మ రూపంలో వాళ్ళు వెళ్ళగలుగుతారు, సూక్ష్మ రూపంలో అక్కడ అనుకున్నటువంటి ప్రదేశానికి చేరుకోగలుగుతారు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళకి ఎంత అతీంద్రియమైనటువంటి శక్తులు ఉంటాయనేటువంటిది కూడా. కాబట్టి ఈ క్రమంలోనే మనకు 6వ తారీఖు రోజు నాసిక్ నుంచి మొదలుకుంటే ఈ గోదావరి పరిక్రమణ కార్యక్రమం అనేటువంటిది 600 మంది పీఠాధిపతులు, యోగులు, సన్యాసులు, అదేవిధంగా నాగసాధులు చాలా మంది కూడా ఈ కార్యక్రమాన్ని మరి ప్రాకారం చుట్టేసి 9వ తారీఖు రోజు సాయంత్రం 7:30 మా ముల్కల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గాయత్రి విశ్వకర్మ శారదా పీఠాధిపతులు మా నాన్నగారు అయినటువంటి చంద్రమౌళీశ్వర స్వాముల వారికి ఆ పీఠం దగ్గర వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం కలవాలి కాబట్టి ఆ గ్రామంలో ఒక 2 నిమిషాలు కూడా ఆగడం జరిగింది. ఆ 2 నిమిషాల క్రమంలో మా గ్రామస్తులు కానీ మేమెవరం కూడా పూర్తిగా దర్శనం చేసుకోలేకపోయాం స్వామీజీని. రాజేంద్ర దాస్ మహారాజ్ గారిని దర్శనం చేసుకున్నటువంటి క్రమంలో ఆయన గారిని మేము అడిగాం, స్వామి మీరు నిన్న సమయానికి కొంచెం మాకు అనుకున్నటువంటి విధంగా వస్తే మేము గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహిద్దాం అనుకున్నాం, మరి మీరు రాలేదు కదా, ఈ రోజు మంచిర్యాలలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్టున్నారు అనగానే, లేదండి మీ హారతి కార్యక్రమానికి మేము ఖచ్చితంగా వస్తామని చెప్పేసి తాను రాలేక ఒక 20 మంది పీఠాధిపతులను ఆ హారతి కార్యక్రమానికి వెంబడే పంపించడం జరిగింది. ఆ వచ్చినటువంటి క్రమంలో ఆ మహానుభావులు అక్కడ కనీసం ఒక 5 నిమిషాలు కూడా టైంను కేటాయించలేకపోయారు. హారతి కార్యక్రమం ఇచ్చిన వెంటనే వెళ్తున్న క్రమంలో అందులో ఒక పీఠాధిపతి ఆయన గారు ఏం చేశారంటే, ఈ గ్రామంలో అడుగు పెట్టగానే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం నాకు అనిపించాది, ఇక్కడ ఏదో మహోన్నతమైనటువంటి అమ్మవారి శక్తి స్వరూపం మాకు కనబడ్డాది, ఈ గోదావరిలో వచ్చే క్రమంలో మేము అందరం కూడా కారులో చర్చించుకున్నాము, ఆ విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తున్నామండి అని మేము చాలా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ఆ మహానుభావులు ఇలా రావడం ఏంటి, మీరు చెప్పినటువంటిది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది ఒక సందిగ్ధంలో ఉండిపోయాం. రెండవది ఏంటంటే యోగులు, సన్యాసులు, నాగసాధువులు వాళ్ళు తపోవంతులు, వాళ్ళు నిత్యం అనుష్ఠానంలో ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా అసత్యం అనేటువంటిది జరగదు కూడా. కాబట్టి వాళ్ళకు చెప్పవలసినటువంటి అవసరం కూడా కల్పించుకునేటువంటి అవసరం కూడా ఎక్కడ కూడా లేదు. ప్రత్యేకించి మా గ్రామంకి వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకు లేదు. కానీ వాళ్ళకు మనసులో అనిపించింది చెప్పారు అంటే నిజంగా మా గ్రామం మేము అదృష్టవంతులం అనుకున్నాం. వెంటనే అడిగాం స్వామీజీని, స్వామి మీరు చెప్తున్నటువంటి మాకు అర్థం కాలేదు, మరి అసలు మీరు అనేటువంటిది ఏంటి, ఆ అవతారం ఎక్కడ ఉంది, అమ్మవారు అంటున్నారు అనగానే వెంటనే ఆయన గారు ముందు ఆయనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయన వెనకాల మేము వెళ్తే ఒక పోచమ్మ తల్లి దేవాలయం ఉందండి మా గ్రామంలో. ఆ పోచమ్మ తల్లి దేవాలయంలోకి వెళ్ళి నమస్కరించుకొని ఈ పక్కనే ఉన్నటువంటి ఇక్కడ స్థలంలో ఒక అమ్మవారు వెలుస్తారని చెప్పేసి కానీ మేము అందరం అన్నాం, ఇది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి స్థలం అండి, మరి ఆ యజమాని గారి యొక్క అనుమతి లేనిది
మనం వెళ్ళడం పద్ధతి కాదు అని చెప్పగానే ఆయన గారు వెంటనే ఆ యజమాని కూడా అక్కడే ఉండడం ఆశ్చర్యం మాకు ఆ రోజు ఆ క్షణంలో. ఎందుకంటే అమ్మవారు అతన్ని తీసుకొచ్చాదేమో అని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో ఏం జరిగాది, ఆ యజమాని యొక్క అనుమతి మేరకు మాత్రమే ఆ స్థలంలో ప్రవేశించి ఆ యొక్క సాధువులు ఏం చేశారు, అమ్మవారు ఉన్నటువంటి స్థలాన్ని నిర్ణయం చేసి ఈ స్థలంలో అమ్మవారు మీకు దొరుకుతుంది ఖచ్చితంగా. అది బంగారమా వెండ రాయి అనేటువంటిది నేను ఏది చెప్పలేను. మీరు దేవాలయ నిర్మాణాన్ని చేసుకుంటానంటేనే నేను ఆ స్థలాన్ని నేను చూపెడతానగానే యజమాని గారి యొక్క అనుమతి మేరకు ఆ స్థలాన్ని వారు చూపెట్టడం జరిగింది. మళ్ళీ అడుగుదాం అనుకున్నాం మేము, స్వామి మరి మీరు ఉన్నారు కదా ఈ క్షణంలోనే అదేదో కార్యక్రమం జరిపించి అమ్మవారు ఉందా లేదా తెలుసుకుందాము అనేటువంటి సందర్భంలోనే వారు మా మాట వినకుండా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కారులో ఎక్కి ఆ మహానుభావుడు ఒక మాట అన్నాడు, విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారు ఎంత శక్తివంతమైనటువంటిదో ఈ అమ్మవారు కూడా అంత శక్తివంతమైనటువంటిది. ఇది ఒక మహాక్షేత్రంగా, ఒక పుణ్యక్షేత్రంగా ఇది విలసిల్లుతుంది. మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పేసి ఆయన గారు ఆశీర్వదించి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడండి. ఆ క్షణంలో మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఒక 4-5 రోజులు సమయాన్ని తీసుకొని వాళ్ళు 10వ తారీఖు చెప్తే 15వ తారీఖు రోజు మా గ్రామస్తులను అదే విధంగా మా కమిటీ సభ్యులందరినీ కూడా సంప్రదింపులు చేసి యజమాని గారి యొక్క అనుమతితో మా చుట్టుపక్కల ఒక 3-4 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలందరి సభ్యుల యొక్క ప్రజల యొక్క సమక్షం నందు ఈ తవ్వకాలను ఆగమ శాస్త్ర ప్రకారంగా మరి వేదోక్తంగా అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఆ స్థలాన్ని తవ్వగానే వెంటనే ఏం జరిగాది, అక్కడ వాళ్ళు ఏ స్థలాన్ని అయితే నిర్దేశించారో ఆ స్థలంలో అమ్మవారి విగ్రహం అనేటువంటిది ఒక 3.5 ఫీట్ల లోపల మాకు కనిపించడం జరిగింది. ఆ వెంటనే అందరి సమక్షంలో ఆ విగ్రహాన్ని తీసి మేము ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఇంకొక విషయం ఏంటంటే 16 సంవత్సరాల నుంచి మా గ్రామంలో అమ్మవారి యొక్క నవరాత్రులు జరుపుతాం. ఆ తల్లికి విజయదుర్గ అనేటువంటి నామకరణం చేశాం. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహంతోనే మాకు ఈ తల్లి లభించాది, మా పూర్వజన్మ సుకృతం అనేటువంటి భావనతో నా తల్లికి విజయదుర్గ అనేటువంటి నామకరణాన్ని కూడా మేము చేయడం జరిగిందమ్మా. అంటే పవన్ శాస్త్రి గారు, అంటే సాధువులు మీకు చెప్పారు. అంతా బానే ఉంది. బట్ వాళ్ళు తపస్సులో ఉంటారని కూడా మీరు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పారు. బట్ వాళ్ళు ఎలా ఖచ్చితంగా చెప్పగలిగారు ఇక్కడే అమ్మవారి విగ్రహం ఉంది అని కూడా? అంటే మీ రియాక్షన్ అప్పుడు ఎట్లా ఉండే? దాన్ని ఎలా తీసుకోగలిగారు మీరసలు? వాస్తవికంగా చెప్పాలంటే నేను నా అనుభవం ప్రకారంగా, అంటే నేను పాండిత్యాన్ని నేర్చుకుని ఇప్పటి వరకు నేను చేస్తున్న ప్రతిష్ట కార్యక్రమాల్లో కానీ ఎక్కడా కూడా ఈ దేవుడు వచ్చేటువంటి వాళ్ళంటే నేను వాస్తవంగా నమ్మను. ఎందుకంటే అమ్మవారు ఉండంగా అమ్మవారు ఒకరి శరీరం మీదకి వచ్చి పూనకం అనేటువంటిది ఉండవచ్చు. దాన్ని నేను అవహేళన చేయట్లేదు. కానీ ఆ పరంగా నేను ఆలోచన చేయను. కానీ ఇక్కడ వచ్చినటువంటి వారు నిత్యానుష్ఠాన పరులు, వాళ్ళు ఎన్నప్పుడు తపస్సు చేసుకుంటారు, సమాజ శ్రేయస్సు కోరుకునేటువంటి వారు. రెండవది ఏంటంటే ఆచారాలను సాంప్రదాయాలను పాటించేటువంటి వారు, హిందూ ధర్మాన్ని కాపాడడానికి కంగరం కట్టుకున్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు చెప్పారు అనేటువంటి విషయంలో ఒక 50% నాకు నమ్మాలి అని అనిపించింది. ఒక 50% నాలో మనసులో బాధపడ్డాను. ఎందుకంటే ఇది ఎంతవరకు వాస్తవం, వీళ్ళు చెప్పారు అసలు జరుగుతుందా జరగదనేటువంటి అనుమానంతోని అక్కడ స్థలం దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది. కానీ ఏ క్షణం అయితే అమ్మవారు కనబడ్డారో ఆ క్షణంలో మేము చాలా ఆశ్చర్యంలో, ఎందుకంటే ఇటువంటి మహానుభావులు కూడా మన ప్రపంచంలో ఉన్నారా, ఇంకెంతమంది ఉన్నారని చెప్పేసి మేము చాలా సంతోషపడడం జరిగింది తల్లి. అలాగే పవన్ శాస్త్రి గారు, ఆ తవ్వకాలు జరుగుతున్నప్పుడు కూడా అమ్మవారి విగ్రహం బయటకొచ్చినప్పుడు కూడా అక్కడ ఒక రకమైన వైబ్రేషన్స్, జనాలు కూడా కొంచెం, మీరు ఇందాక పూనకాల గురించి అన్నారు కాబట్టి అక్కడ ఒక రకమైన పూనకాలు వచ్చి కూడా ఊగాయి అనేది కూడా మేము విజువల్‌లో కూడా చూసాము. మీరక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి ఎలా అనిపించింది? నిజంగానే అలా ఊగారా? అంటే టోటల్‌గా ఆ ఊర్లో ఒక అమ్మవారు వచ్చింది అంటే అందరూ కూడా చాలా మంచి శకునంగా కూడా భావిస్తూ ఉంటారు. ఊరికేదో మంచి జరగబోతుంది అనేది కూడా గ్రామస్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కదా! మీరు చెప్పినటువంటిది వాస్తవం. కానీ నేను నమ్మకపోయేవాడిని, కానీ ప్రత్యక్షంగా అమ్మవారి విగ్రహం తీసేటువంటి నాకే అనుభవం అయ్యేది. ఎందుకంటే ఏ క్షణమైతే ఆ విగ్రహాన్ని నేను తాకానో ఆ క్షణంలో నేను వెంటనే సొమ్మసిల్లి పడిపోయాను. నాకేమైందో అర్థం కాలేదు. ఒక అరగంట వరకు నేను మేలుకోలో లేను. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు గాని, మా అమ్మగారు గాని వచ్చేసి నీళ్లు చల్లడం, ఆ కార్యక్రమం అంతా చేసిన తర్వాత అరగంట తర్వాత నాకు ఏం జరిగాది, అసలు నేను ఎందుకు పడిపోయాను, ఇటువంటి వాడిని నేను నమ్మను కదా, ఇదంతా ఏంటి అసలు, ఎంత అమ్మవారి శక్తి ఇంత ప్రభావం ఉంటుందా అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది తల్లి.
ఇప్పుడు ఆ విగ్రహాలకి ఒక గుడి లాంటిది కట్టిస్తున్నారా? అలా దొరికిన విగ్రహాలు కూడా ఎలాంటి పూజా విధానాలు నిర్వహించాలి? అంటే జనాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా? ఏంటి? ఏమనుకుంటున్నారు అసలు? మొదటి రోజు విగ్రహం తీసే రోజు దాదాపుగా తల్లి ఒక 4000 జనం వరకు వచ్చారమ్మా ఆ రోజు. ఎందుకంటే ఎవరిని మనం ఆపలేం కదా, అందరి సమక్షంలో జరగాలి. ఎందుకంటే ఇదేదో పర్సనల్ గా చేసుకునేటువంటి కార్యక్రమం కాదు, భక్తికి సంబంధించింది, దైవానికి సంబంధించినటువంటి విషయం. రెండవది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు అనేటువంటి చేసేటువంటి ప్రయత్నం అక్కడ. కాబట్టి ఆ సందర్భంలో మేము సాయంత్రం దాదాపు ఒక 4:30 సమయ ప్రాంతం అయింది ఈ కార్యక్రమం అంతా ముగిసేసరికి. వెంటనే అమ్మవారికి అక్కడే అదే స్థలంలో యజమాని గారి యొక్క అనుమతి మేరకు ఒక చిన్న గద్దెలా కట్టి స్థాపన చేశాము. ఈ రోజు కూడా తెల్లవారుజామున ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక 6000 వరకు కూడా అనేకమైనటువంటి జిల్లాల నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అంటే ఇలా మీరు ప్రతిష్ఠిస్తారు కదా! ప్రతిష్ఠించిన తర్వాత కూడా ఇన్ని రోజులనేవి పూజలుంటాయా ఏంటి శాస్త్రి గారు? ఇప్పుడు మనకు మూఢం కాబట్టి ఆగమ శాస్త్ర ప్రకారం విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అనేటువంటివి జరపకూడదు. రెండవది దేవాలయ నిర్మాణం లేని చేయకూడదు. కానీ ఈ విగ్రహాన్ని పక్కన పెట్టడం అనేటువంటి ఇష్టం లేక ప్రస్తుతానికి యంత్ర ప్రతిష్టాపన అనేటువంటిది లేకుండా అమ్మవారిని స్థాపించి భక్తుల యొక్క దర్శనం కోసం ఏర్పాటు చేశాం. అదే విధంగా నిత్యం కూడా ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు పురోహితులను ఏర్పాటు చేసి నిత్య అర్చనలు, అమ్మవారికి మరి కుంకుమార్చన పూజలు అనేటువంటివి, హోమ కార్యక్రమం అంటే నిర్వహిస్తున్నాం. ఇదే క్రమంలో ఈ శుక్రవారం రోజు కూడా అమ్మవారికి బోనాల జాతరను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మా గ్రామంలో అమ్మవారు వెళ్ళడం ఒక మా గ్రామానికి కాదు తల్లి, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నా హిందూ బంధువులందరికీ కూడా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. అదే విధంగా ఆదివారం రోజు కూడా మహాచండీ యాగాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఇలా బయటపడిన విగ్రహానికి ఉండే శక్తి మళ్ళీ సాధారణ విగ్రహాల కంటే కూడా భిన్నంగా ఉంటుంది అని అంటూ ఉంటారు. మీరేమంటారు? వాస్తవం తల్లి. ఎందుకంటే ఇప్పుడు నా ఒక్క అనుభవం కాదండి, ఇక్కడ ఉన్నటువంటి స్థల యజమానురాలు కూడా ఆమె ఈ రోజు మాకు ఒక మాట చెప్పడం జరిగింది. స్వామి, ఇక్కడ మేము పంట పండిస్తున్న క్రమంలో ఆ విగ్రహం ఎక్కడైతే వెళ్ళాదో ఆ స్థలంలో మాత్రం మొత్తం ఆ ఎంత విత్తనాలు వేసినా కూడా పంట రాకపోదు ఒకటి. రెండవ విషయం ఏంటంటే ఆ విగ్రహం ఉన్నటువంటి స్థలం ఇంతకు ముందు ఎలా ఉండేదంటే చాలా లోతుగా ఉండేదట. కానీ వీళ్ళు నెల నెలకు ఒకసారి వచ్చి ఈ ప్రాంతం అంతా ఏదో పనుల కోసం వచ్చినప్పుడల్లా అక్కడ ఏదో ఒక మట్టి పెరగడం లాగా వాళ్ళు గమనించడం. రెండో విషయం ఏంటంటే ఆ తల్లి యజమానురాలు అక్కడికి పోయిన తర్వాత ఒక 2-3 సార్లు మూర్చిల్లి కింద పడడం లాంటి సంఘటనలు కూడా జరిగాయని చెప్పేసి మాకు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది అందరి ముందు. మరి ఒక విషయం ఏంటంటే ఇక్కడ పత్తి అమ్మే వాళ్ళకు ముందులో షటర్లు ఉన్నాయి ఇదే ల్యాండ్ లో. ఆ షటర్ లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏం చేశారంటే, నాకు కూడా ఒక 6 నెలల క్రితం ఒక సాధువు వచ్చి ఇక్కడ ఒక మహాశక్తి స్వరూపం ఉంది, మీకు అంతా శుభమే జరుగుతుంది అని చెప్పగానే ఆయన గారు అప్పుల్లో ఉన్నటువంటి వ్యక్తి అప్పులన్నీ తీరిపోయి ఇప్పుడు ప్రశాంతంగా సుఖంగా జీవిస్తున్నాడనే విషయం కూడా ఈ రోజు మాకు చెప్పడం జరిగింది. అది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అయితే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మామూలు విగ్రహాల కన్నా ఈ విధంగా స్వయంగా వెలిసినటువంటి విగ్రహాలకు చాలా శక్తి అనేటువంటిది ఉంటుంది తల్లి, ఖచ్చితంగా అది. అయితే దానికి ప్రతీకగా ఏంటంటే ఈ రోజు వచ్చినటువంటి భక్తులు చాలా మంది కూడా అమ్మవారిని దర్శించుకొని మాకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, శరీరంలో ఏదో ఒక శక్తి ప్రవేశించినట్టు అవుతుందని చెప్పేసి వాళ్ళే స్వయంగా కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు పవన్ శాస్త్రి గారు. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు. సంతోషం.